14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్ లో చేరింది. నేను ఒక్కరి కాంగ్రెస్ లో చేరలేదు. అధికార పార్టీ లాలూచికి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడి ఏదైతుందో నేను ముందు పోయినా చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన. నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఏదైతుందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఖమ్మంకి వెళ్ళి అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమలో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపని చెప్పంటాం. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, నీలాగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజాయుద్ధం కొనసాగిందని చెప్పి అంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పి అంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనం తప్పినాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పి అంటున్నాను. 2019లో శాసన మండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అర్థం కాదు. నేను ఏకైక సభ్యుడి కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ అయిన 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా.